హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. అయోధ్య నుంచి మా ఇంటికైతే అక్షింతలైతే వచ్చాయండి. ఆదివారం రోజు మా కాలనీలో వాళ్ళు అక్షింతలనేవి అందరి ఇంటికి పంచారు. ఈ అక్షింతలను మనము దేవుని ముందు పెట్టి 22 వరకు 22nd డేట్ వరకు పూజించాలి. ఆ రోజు సాయంత్రం 5 దీపాలను పెట్టాలి. దేవుని దగ్గర 2, ఇంటి గుమ్మం దగ్గర 2, తులసి చెట్టు దగ్గర 1. ఆ రోజు శ్రీరామచంద్రుడిని ప్రార్థించుకోవాలి. ఈ అక్షింతలను మనము ఒక బాక్స్‌లో కానీ, లేకపోతే ఏదన్నా వెండి కుంకుమ బరణంలో కానీ వేసుకొని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. శ్రీరాములు వారి పాదాలను తాకిన అక్షింతలంటండి ఇవి. మీ అందరి ఇళ్ళకు కూడా వచ్చుంటాయని అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోయినా 22nd వరకు అందరి ఇళ్ళకు వచ్చే విధంగా అయోధ్య నుంచి కొంతమంది మనుషులు వచ్చి ఈ అక్షింతలను అన్ని గుళ్ళల్లో ఇస్తున్నారు. నేను అనుకున్నాను ఊరికే చెప్తున్నారేమో, వస్తాయో రావో అనుకున్నాను. కానీ ఆ శ్రీరామచంద్రుని కటాక్షం త్వరగానే మాకు లభించింది. మాకైతే అయోధ్య నుంచి అక్షింతలైతే వచ్చాయండి. జై శ్రీరామ్. ఈ వీడియోలో నేను మా పిల్లల కోసం స్నాక్స్‌కి బొరుగుల మిక్చర్ తయారు చేస్తున్నాను. బొరుగుల మిక్చర్ అంటే అందరూ కామన్‌గా చేసేదే. నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను. అది ఎలా అంటే దానికి కావాల్సిన వస్తువులు నేను 1 బొరుగుల ప్యాకెట్, అలాగే కొన్ని వడియాలు తీసుకున్నాను. ఈ పాపడ్లు బయట సూపర్ మార్కెట్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. నేను వెరైటీగా ఇలా చేశాను. అలాగే కార్న్‌ఫ్లేక్స్ కూడా పచ్చివే అమ్ముతారు బయట. అవి తెచ్చి నేను కొన్ని ఫ్రై చేశాను. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాను. అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఫ్రై చేసిన పాపడాల తర్వాత పల్లీలు వేసుకున్నాను. పల్లీలు నేను ఒక 3 పిడికెళ్ళు వేశాను. తర్వాత కరివేపాకు వేశాను. ఒక 2 గుప్పెళ్ళ కరివేపాకు వేశాను. ఇలా బాగా స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా వేశాను. పసుపు మనము లేట్‌గా వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేసే లోపల మాడిపోతుంది. బొరుగులను కొన్ని కొన్ని వేసుకొని సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ. ఇవి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్‌లో బాగా తింటారు. నేను ఇందులో కొంచెం ఎక్కువగా వేశాను. కావాలంటే మీరు ఇంకా కొంచెం తక్కువగా వేసుకొని కింద పడకుండా కలుపుకోవాలి. తర్వాత నేను ఫ్రై చేసిన పాపడాలు ఉంటాయి కదా, వాటిని కొంచెం బాగా స్మాష్ చేస్తున్నాను. మరీ పొడిలాగా కాకుండా చిన్న చిన్నగా చేస్తున్నాను. మనము మామూలుగా బొరుగుల మిక్చర్ అంటే మిక్చర్ కూడా వేసుకుంటారు కదా. సో నేను ఆ మిక్చర్ లేదు ఇంట్లో. సో నేను ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రై చేసి వేశాను. వెరైటీగా ఉంటుందనేసి. ఈ పాపడాలు కూడా పిల్లలు బాగానే ఇష్టపడతారు కదా. సో ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. మరీ గట్టిగా నలిపేయద్దు, స్మాష్ చేయొద్దు. ఈ విధంగా నేను పాపడాలు మొత్తము స్మాష్ చేశాను. చాలామంది బూందీ మిక్చర్ వేస్తారు. నేను దానికి బదులుగా ఈ పాపడాలు వేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను. కానీ చాలా బాగా బూందీ మిక్చర్ కంటే ఇలా వేసుకొని చేయండి, చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఒకవేళ బూందీ మిక్చరే కావాలంటే ఇంట్లోనే మనము ఎలాగో మురుకులు చేస్తూ ఉంటాం కదా, ఆ మురుకులను చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని వేసుకోవచ్చు. ఇవి మనము ఒక డబ్బాకు చేసి పెట్టుకొని ఈవినింగ్ పూట పిల్లలు ఎప్పుడు అడిగినా ఈజీగా వాళ్ళకి స్నాక్స్ పెట్టచ్చు. ఏం చేయాలి ఏంటిది అని ఆలోచన లేకుండా. నేను పల్లీలు, పుట్నాలు, కరివేపాకును ఫ్రై చేసుకున్నాను. తర్వాత బొరుగులను కూడా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే బొరుగులు అడుగు పట్టేస్తాయి.
నేను ఇందులో కడాయి నిండా వేసేసాను. మెల్లగా కలుపుకుంటున్నాను కింద పడకుండా. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు మీరు సగానికే వేసుకొని కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా ఉండాలి. ఈ బొరుగుల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే మనము పల్లీలు, పుట్నాలు ఇవన్నీ వేస్తాం. వాటిలలో ప్రోటీన్స్ ఉంటాయి. నేను పల్లీలు, పుట్నాలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్‌ని ఫ్రై చేసిన బొరుగుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతున్నాను. మనం మళ్ళీ ఇందులో పసుపు వేయాల్సిన అవసరం ఉండదు. ఆయిల్‌లోనే ఉంటుంది కాబట్టి. అవి ఎలాగో పుట్నాలు, పల్లీలను ఫ్రై చేసిన ఆయిల్. మనం సేమ్ ఇలాగే అటుకులతో కూడా చేసుకోవచ్చు. బొరుగులు బదులు అటుకులు వేసుకొని వడియాలు అవి అలాగే మిగతాదంతా సేమ్ ఇలానే చేసుకోవచ్చు. ఇందులో నేను కారం అనేది యూజ్ చేయట్లేదు. ఓన్లీ పల్లీలు, పుట్నాలు, స్మాష్ చేసుకున్న వడియాలు, ఫ్రై చేసిన కరివేపాకు వేశాను. కావాలంటే మీరు ఇందులో డ్రై చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఫ్రై చేసిన ఆ మిక్చర్ మొత్తం కలిపేసాను. పల్లీలు, పుట్నాలు అలాగే వడియాలను కూడా స్మాష్ చేసుకున్న వడియాలను ఈ విధంగా బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి కొద్దిగా చల్లారయ్యాక. ఈవినింగ్ పూట స్నాక్స్‌కి పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా సరే తినొచ్చు. చాలా బాగుంటాయండి. నేను ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మిక్చర్ అవైలబుల్ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. బొరుగులతో ఎప్పుడు ఉగ్రానినే కాకుండా ఇలా ఈ విధంగా మిక్చర్ కూడా చేసుకొని పిల్లలకు పెడితే వాళ్ళకు వెరైటీగా తిన్నట్టు ఉంటుంది. పిల్లలకు ఇలా పెట్టచ్చు. మనం తినాలనుకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా తినాలనుకుంటే ఇందులో టమాటా అలాగే ఆనియన్స్‌ని చిన్నగా సన్నగా కట్ చేసుకొని బయట బేల్పూరి అని అమ్ముతారు కదా! సో, ఆ విధంగా కట్ చేసుకొని అప్పటికప్పుడే లైట్‌గా లెమన్ పిండుకొని ఉప్పు, కారం వేసుకొని పెద్దలు కూడా తినచ్చు. ఒక డబ్బాలో వేసుకొని ఈ విధంగా ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని మనము ఎయిర్ అనేది పోకుండా ఉండాలి. ఎందుకంటే వింటర్ సీజన్ కదా! సో, త్వరగా మెత్తగైపోతాయి మనం గాలికి అలా పెట్టేస్తే. కొద్దిగా చల్లారయ్యాక ఒక టైట్ బాక్స్‌లో మనం ఇలా స్టోర్ చేసుకొని పిల్లలు అడిగినప్పుడల్లా వాళ్ళకు ప్లేట్‌లో వేసి ఇవ్వచ్చు. ఇందులో కాబడితే జీడిపప్పు, బాదాం కూడా మనము ఆయిల్‌లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. కరివేపాకును కూడా నేను స్మాష్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా. పిల్లలు అలానే ఉంటే అవి తీసి పక్కకు పెడతారు. సో, ఇలా స్మాష్ చేయడం వల్ల బొరుగులతో పాటే తినేస్తారు. ఇవి 1 వీక్ పాటు పిల్లలకు మనము ఈవినింగ్ స్నాక్స్‌లో ఇవ్వచ్చు. ఈవినింగ్ అవ్వగానే పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచించడం బదులు ఇలా మనము ఒక బాక్స్‌కి పెట్టేసుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా హ్యాపీగా వాళ్ళకు పెట్టొచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. నేనైతే మా పిల్లలకు ఈ విధంగా చేశానండి. వాళ్ళైతే బాగా ఇష్టంగా తిన్నారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో నాకు ఒక మంచి సజెషన్ కూడా ఇవ్వండి. కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే వస్తుంటుంది. సో, నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.